ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు మాకు ఫోన్ చేస్తున్నారు, తెలియజేస్తున్నారు ఏ విధంగా మీరు ఆత్మీయంగా దీవింపబడుతున్నారో. అంతేకాదు కొందరు ఏ విధంగా స్వస్థత పొందుకుంటున్నారో, దేవుని అద్భుతం ఎలా పొందుకుంటున్నారో మాకు మీరు వివరించి చెప్తున్నారు. చాలా సంతోషం. దేవుడు మీ జీవితంలో ఇంకా అద్భుతాలు చేయాలనేసి, ఇంకా దేవుడు మీ జీవితంలో మేలు చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. దేవుని పిల్లలు, ఇది నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. చాలామంది క్రైస్తవులకి ఈ సబ్జెక్ట్ ఇష్టం ఉండదు. అంటే నేను చెప్పే ఇప్పుడు మాటలు ఇష్టపడరు వాళ్ళు. ఎందుకంటే ఏదైనా కూడా ఒక విషయం మనం తెలుసుకోవాలంటే దాని గురించి స్టడీ చేయాలి, లేక అది ఏంటో తెలుసుకోవాలి కరెక్ట్గా. ఏదైనా చూడండి, ఇప్పుడు ఇంజనీర్ కావాలనుకోండి, ఇంజిన్ గురించి 4 years స్టడీ చేసి అప్పుడు ఇంజనీర్ అవుతాడు. డాక్టర్ అనుకోండి, 5 years వాళ్ళు ట్రైనింగ్ చేస్తారు. ఏ రంగంలో అయినా ఒక విషయం తెలియాలి అంటే దాని గురించి తెలుసుకోవాలి బాగా. తెలుసుకోలేదంటే మనకు నాలెడ్జ్ సరిగా రాదు. ఇప్పుడు ఏదైనా ఏ విషయంలో అయినా మనం నాలెడ్జ్ సంపాదించడం చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్టు చాలామంది వినరు, ఇష్టపడరు. అది సుత్తి పాస్టర్లు అలా చెప్తారు అని అనుకొని ఆ సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ మిస్ అయిపోతుంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్టు బైబిల్లో 40% ఆ సబ్జెక్ట్ కొరకు రాయబడి ఉంది, 60% స్పిరిచువల్ లైఫ్ కోసం రాయబడి ఉంది. అయితే ఇప్పుడు 40% బైబిల్ చెబుతుంది ఆ సబ్జెక్ట్ గురించి అంటే మనం ఎంత జాగ్రత్తగా ఆ సబ్జెక్ట్ని వినాలో ఒకసారి ఆలోచించండి. ఇంకోటి, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి వినలేదనుకోండి, మీకు నాలెడ్జ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మీకు దాని గురించి ఏం తెలుసని ఇప్పుడు ఎవరికైనా అడిగితే దాని గురించి ఏం తెలుసాయా నీకు అంటే, మాకు తెలియదంటే మేము వినం, మాకు ఇష్టం లేదు అంటే ఎలా నాలెడ్జ్ వస్తుంది? ఈరోజు నేను చెప్పబోయే సబ్జెక్ట్, కంగారు పడకండి, ఫైనాన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఆర్థిక సమస్యల గురించి, లేక ఆర్థికము అంటే ఏంటి, అసలు ఫైనాన్స్ బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయి, లేదా అసలు ఫైనాన్స్ మనకి ఎందుకు వస్తలేదు, మనం ఎందుకు బీదవాళ్ళుగా ఉన్నాము, అసలు ఎందుకు మనకు ఈ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దీని గురించి నేను మీకు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా టీవీ ఆపకుండా, మార్చకుండా జాగ్రత్తగా వినండి. మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి, ఫైనాన్స్ గురించి మీరు నేర్చుకుంటే, ఓహో ఇది ఇలానా అని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు విననే లేదనుకోండి, నేర్చుకోలేదనుకోండి, ఎక్కడి నుంచి వస్తుంది మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్? రాదు. అందుకే నేనేం చేస్తానంటే, నేను దీని మీద స్టడీ చేశాను బాగా. ఈ ఫైనాన్స్ అంటే ఆర్థికం గురించి బాగా స్టడీ చేశాను. నేను స్పెషల్ ట్రైనింగ్ చేశాను దీంట్లో. సో నేను ఫైనాన్స్ కంట్రోల్ కాన్ఫరెన్స్లు పెడుతుంటాను. ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఎలా చేయాలని నేను కాన్ఫరెన్స్ పెడుతుంటాను. ఎందుకంటే ప్రజలకి తెలియదు ఇవన్నీ. తెలిసినప్పుడు మనం ఫైనాన్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో చాలా బాగుంటుంది. సో చాలామందికి తెలియక ప్రాబ్లంలో ఏం చేస్తారంటే ఈ సబ్జెక్ట్ ఇష్టపడరు చాలామంది. ఇప్పుడు ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి బైబిల్లో, ఒకటే కాదు కదా. ప్రేమ ఉంది, సమాధానం ఉంది, క్షమాపణ ఉంది, రెండో రాకడ కొరకు ఉంది, ఇంకా ఇలా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ప్రార్థన కోసం ఉంది, వాక్యం కొరకు ఉంది, ఇలా ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి. అందులో ఫైనాన్స్ ఒక సబ్జెక్ట్. బైబిల్లో 40% ఫైనాన్స్ కోసం రాయబడి ఉంది, 40% ఉందండి. కాబట్టి ఇది ఎంత ఇంపార్టెంట్ ఒకసారి మనం ఆలోచన చేయాలి యాజ్ ఎ క్రిస్టియన్గా. దేవుని బిడ్డలారా, నేను ఈరోజు మీకు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక వచనం చదువుదాం. ఈ వచనం చదివిన తర్వాత మనం ఆలోచన చేద్దాము, ఎందుకు మా స్థితి ఇలా ఉంది, ఎందుకు మేము ఇలా ఉన్నాము అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ వాక్యము చదివిన తర్వాత మనం లోపలికి వెళ్దాంనే. నేను చిన్నప్పుడు మా డాడీ పోలీస్, నేను పోలీస్ క్వార్టర్స్లోనే పుట్టాను. యూసుఫ్ కూడా పోలీస్ క్వార్టర్స్లో పుట్టాను నేను. సో మా ఇంట్లో చైర్ కూడా లేదు, కూర్చోడానికి ఎవరైనా వస్తే చైర్ చాప వేసేవారం మేము. ఏంటి పరిస్థితి, చాలా బాగా లేదు, చాపేసే వాళ్ళము ఏంటి అనుకున్నాం. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే సోఫాలు ఉండేవి, మంచి కూర్చునేవారు వీళ్ళంతా. నేను అలా ఆలోచన చేశాను, ప్రభా మరి మేమెందుకు ఇలా ఉన్నాం ప్రభా అనుకునేవాడిని. అంతే, మా పరిస్థితి ఏంటి ఇలా ఉంది అనేసి. సో ఎప్పుడైతే నేను రక్షింపబడ్డానో, ఎప్పుడైతే నేను దేవుని వాక్యం చదివానో, నా ఆలోచనలు మారాయి.
నా ఉద్దేశాలు మారాయి. ఇప్పుడు మీరు కూడా ఈ వాక్యం చదివిన తర్వాత మీ ఆలోచనలు మారుతాయి. మీ ఆలోచనలు ఏమున్నాయో ఒక్కసారి మన వాక్యం చదివిన తర్వాత చూద్దాం. మన ఆలోచనలు తప్పక మారుతాయి. చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను చూడండి. కావున నేడు మీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. నా మాట విని నేను ఏదైతే చెప్తున్నానో మీకు దాన్ని జాగ్రత్తగా మీరు పాటిస్తే మీలో బీదలు ఉండనే ఉండరు అని రాయబడి ఉంది. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ద్వితీయోపదేశ కాండంలో. దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. నేను ఈ మాట చదివినప్పుడు నేను ఆలోచన చేశాను, ఎందుకు మా జీవితం ఇలా ఉంది, ఎందుకు మేము ఈ బీద స్థితిలో ఉన్నాము అంటే, ఎందుకున్నాము అంటే అర్థం ఏంటి? అక్కడ పైన ఏముంది? నా మాట జాగ్రత్తగా విని నేను చెప్పింది మీరు జాగ్రత్తగా చేస్తే మీలో బీదలు ఉండరు అని రాయబడి ఉంది. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఆస్తి రావాలన్నా, లేక నాకు అభివృద్ధి రావాలన్నా, లేక నాకు సక్సెస్ రావాలన్నా నేనేం చేయాలి? ఇప్పుడు దేవుని మాట వినాలి, దేవుని మాట జాగ్రత్తగా పాటించాలి. నేను ఎప్పుడైతే నేను దేవుని మాటను జాగ్రత్తగా పాటిస్తానో, మనకు మత్తయి సువార్తలో 6:33లో ఏముందంటే, నా నీతిని రాజ్యాన్ని మొదట వెతుకుడి, మీకు కావాల్సినన్ని నేను ఇస్తానని చెప్తున్నాడు. అంటే ఫస్ట్ ఏం వెతకాలి? ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి. ఇక్కడ మొదట ఏం చేయాలి? ఆయన మాటకు లోబడాలి. మనకు కావాల్సినవి అన్నీ వస్తాయి. బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సినవి అన్నీ వస్తాయి, ఇస్తాయి అంటున్నాడు దేవుడు. ఇవ్వను అంటలేడు, ఇస్తానంటున్నాడు. కానీ వచ్చింది గొడవ ఏంటంటే, మనం ఆయన మాటకు లోబడాలి, ఆయన చెప్పింది జాగ్రత్తగా చేయాలి. నేనేం చేశానంటే చదివిన తర్వాత, ఇక నాకు ఆశీర్వాదాలు, ఇక నాకు బ్లెస్సింగ్స్, ఇల్లులో మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కాదు. నేను దేవుడు చెప్పింది చేయడం స్టార్ట్ చేశాను. బైబిల్ ఏం చెప్తే అది చెప్పడం. నాకు అబద్ధాలు చెప్పడం రాదు, నేను అబద్ధాలు మాట్లాడను, మోసం చేయను, నేను లేనిపోని ఏం చెప్పను, నేను ఏది ఉన్నదో అదే చెప్తాను నేను. సో ఇలా నేను ఏం చేశానంటే జాగ్రత్తగా నా జీవితాన్ని డిజైన్ చేశాను. ఒకటిగా మా ఇంట్లో నా వల్లనే అన్ని వస్తువులు వచ్చాయి, నా వల్లనే అంత దీవింపబడ్డారు. దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే, నేను దేవుని మాటకు లోబడినప్పుడు దేవుడు నన్ను దీవించాడు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు నేను ఒక దగ్గర పని చేస్తున్నాను అనుకోండి, ఏదో ఇంజనీరు పని చేస్తున్నాను. నేను పని చేస్తుంటాను, జీతం ఎవరు ఇవ్వాలి? నాకు ఎవరి దగ్గర అయితే నేను పని చేస్తున్నానో వారు నాకు జీతం ఇస్తారు. ఇప్పుడు పనిచేసే వాడికి టెన్షన్ ఉంటుందా? ఏమన్నా జీతం కొరకు టెన్షన్ ఎవరికి ఉంటుంది? జీతం ఇచ్చేవానికి టెన్షన్ ఉంటుంది, పనిచేసేవానికి టెన్షన్ ఉండదు. పనిచేసేవాడు ఆలోచించాడు కూడా జీతం గురించి. అది ఎట్లయినా ఫస్ట్ రాగానే నాకు జీతం వచ్చేస్తుంది అనుకుంటాడు, ఎందుకంటే పని చేస్తుండే కాబట్టి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని పని కరెక్ట్గా చేసావంటే, అయ్యో వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వాలి, అయ్యో వాళ్ళకి నేను సాయం చేయాలి, అయ్యో నేను వాళ్ళు, ఎందుకంటే కరెక్ట్గా ఉన్నాడు, పని చేస్తున్నాడు, దేవుడు మీకు ఇవ్వాలి కంపల్సరీ. ఎందుకంటే నువ్వు దేవునికి లోబడినప్పుడు దేవుడు నీకు ఇస్తాడు, డౌట్ లేకుండా ఇస్తాడు దేవుడు. అందుచేత దేవుని బిడ్డలారా, చిన్న సీక్రెట్ మనం అర్థం చేసుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళి నాకు డబ్బు ప్రభా అవి అవసరం లేదు, ఆయన చెప్పింది చేయడే. ఆయన ఏం చెప్తాడో మనం అది చేస్తే దేవుడు మనకు ఇవ్వవలసినవి తగిన టైంలో. ఇప్పుడు చూడండి, ఏది ఎప్పుడు ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు. మీరు ఒకేసారి నాకు BMW కార్ కావాలంటే దేవుడు ఇవ్వడు. అలా దేవుడు క్రమంగా దీవిస్తూ వెళ్తూ ఉంటాడు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలనో, మనం కంగారు పడకూడదు. సో దేవుని బిడ్డలారా, ఈ ఫైనాన్స్ విషయంలో నేను ఆలోచన చేసినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుడు చెప్పింది చేసినప్పుడు, దేవుడు మనకు ఇవ్వవలసినవి అన్నీ కూడా మన ముందుకు తీసుకొచ్చి పెడతాడు. ఇప్పుడు చూడండి, చాలాసార్లు మనము అప్పుల బాధ, లేక అప్పులు చేసేస్తాము, లేక అవి చేస్తాము, ఇవి చేస్తాము. నేను అప్పులు చేయను. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా డబ్బులు అడిగారు అనుకోండి, సార్ నాకు 10,000 ఇవ్వండి అంటే, నా దగ్గర 10,000 కాదు అయ్యా, 1,000 రూపాయలు ఇస్తా, మళ్ళీ రిటర్న్ ఇవ్వక నాకు అని నేను చెప్తాను. అంటే దాని అర్థం ఏంటి? నేను అప్పులు తీసుకోము, అప్పులు ఇవ్వము, నేను ప్రశాంతంగా ఉంటాను. అప్పు తీసుకునేవాడు ఏమవుతుందంటే, ఎవడైతే అప్పు ఇస్తాడో వారికి దాసులు అయిపోతాం. కాబట్టి మనం దేవుడికే దాసులు కావాలి, కానీ అప్పు తీసుకుని మనుషులకు దాసులు కావద్దు. అప్పు తీసుకున్న వాళ్ళు ఎలా మాట్లాడతారండి? నేను నా జీవితం చూశాను. నేను మా మమ్మీ డాడీ వాళ్ళు
క్రిస్మస్ బట్టలు కూడా అప్పులు తీసుకొచ్చేవారు. అప్పులలో వచ్చి ఎంత మాట్లాడతారు, మనకు ఎన్నెన్నో మాట్లాడతారు. బట్టలు తీసుకుంటారు కానీ డబ్బులు ఇవ్వడానికి రాదా అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఇంకోటి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బీదలుగా ఉండడము అది శాపం అండి. దరిద్రంగా ఉండడం అది శాపం, ఆశీర్వాదం కాదు. కొంతమంది ఏమంటారంటే తగ్గింపు అంటారు. బీదగా ఉండడము తగ్గింపు అండి అని అంటారు. బీదలుగా ఉండడం తగ్గింపు కాదు. స్వభావంలో తగ్గింపు ఉండడం మంచిది, కానీ బీదలుగా ఉండడం తగ్గింపు కాదు. బీదలుగా ఉండడం తగ్గింపు ఎలానో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. బీదలుగా ఉన్నారు, అప్పు చేశారు. మీరు అప్పు చేస్తే ఇంటికి అప్పులోడు వస్తాడు, వాడు తిడతాడు. అది ఆశీర్వాదమా లేక అది ఏంటి మరి? అది ఆ తర్వాత మాకు డబ్బులు లేవు, భోజనం లేదు, ఏమీ లేదు. అది ఎంత ఘోరం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనిషికి సుఖం ఉంటుందా? ప్రార్థన చేస్తే దేని గురించి ప్రార్థన చేస్తాం? ఎవరైనా డబ్బు ఇలా చూపిస్తే మనం దేని గురించి చూస్తాము? డబ్బుని పిచ్చికి ఇలా చూస్తాం మనం. ఎందుకు? మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి, మన పరిస్థితి బాగలేదు కాబట్టి. అది ఆశీర్వాదం కాదు, అది శాపము. బైబిల్లో ఏముందంటే సుఖంగా ఉండండి అని రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డారా, ఎందుకు ఈ శాపం మనకు వచ్చిందంటే, ఎందుకు ఈ దరిద్రము, ఈ బిదితనం, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే, మనం దేవుని మాటకు లోబడడం లేదు కాబట్టి, దేవుడు చెప్పింది చేయడం లేదు కాబట్టి. ఇప్పుడు మీరు అనొచ్చు, నేను చెప్పింది చేస్తున్నాను సార్ అంటే, ఒకసారి ఆలోచించుకోండి. మీరు కరెక్ట్గా చేస్తుంటే దేవుడు అన్యాయం చేయడు. నేను కరెక్ట్గా 23 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నానండి. నేను కరెక్ట్గా దేవునికి నేను చెప్పింది చేశాను. ₹1 సేవ స్టార్ట్ చేశాను. ఈరోజు వరకు మా మమ్మీ డాడీని కూడా నేను అడగలేదు, ఎవరిని అడగలేదు. దేవుడే నాకు పోషిస్తున్నాడు. ఇప్పుడు నేను దగ్గర దగ్గర 40 మంది పాస్టర్లకు మేము సహాయం చేస్తున్నాము. అనాథలకు, విధవరాలకు మేము హెల్ప్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే, దేవుడి నమ్మకంగా నువ్వు చెయ్యి, తప్పకుండా దేవుడు దీవిస్తాడు. అంతేకాని మరి మీరు బీద స్థితిలో ఉండడం మంచిది కాదు. అది తగ్గింపు. బీదగా ఉండడం తగ్గింపు కాదు. చాలామందికి తెలియదు. కొంతమంది ఏం చేస్తారంటే, ఇలా మనం మంచిగా ఉండడం మంచిది కాదు, ఇది బైబిల్లో లేదు, ఇలా అన్నీ మనం అమ్మేసేయాలి అనేసి అన్నీ అమ్మేసుకుంటే కూర్చుంటే కుదరదు. బైబిల్లో ఏముందో కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక్క వచనాన్ని బైబిల్ను పట్టుకోవద్దండి. బైబిల్ అంతా కూడా మరి జాగ్రత్త చూస్తే, ఆ దినాల్లో పేతురు, యోహాను వీళ్ళంతా ఎలా ఉండే తెలుసండి? ఇంటి పేపర్లు ఉంటాయి కదా, మీరు బీరువాలో దాచిపెట్టుకున్నారు. ఆ ఇంటి పేపర్లు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పడేశారు. వాళ్ళు ఎంత ధనవంతులు ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు ఏం చేశారు? అందరికీ పంచిపెట్టేశారు. అందరికీ సమానంగా, అందరిని మంచిగా కరెక్ట్గా ఉండండి అనేసి పంచిపెట్టారు. ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు బీదవారుగా లేరు. ఎవరు? పేతురు, యోహాను, అపోస్తలులు. వీళ్ళు సమృద్ధి వాళ్ళకు ఉంది. వాళ్ళకు ప్రశాంతంగా. కొంతమంది ఆడవాళ్ళు యేసుప్రభువుకు పరిచర్య చేశాడు. వాళ్ళ ధనముతో వాళ్ళు అన్ని చేసి వాళ్ళకు సహాయం చేశారు. అంతేకాదు, పౌలు ఎక్కడికి వెళ్ళినా అనేకులు సహాయం చేశారు ఆయనకు. అయితే మీరు ఒకసారి ఆలోచన చేయండి. బీద స్థితి అనేది ఒక శాపము. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడి మాట వినకపోతే మనం బీదలుగా అవుతాం. బైబిల్ ఏం చెప్తుంది? నా మాట వింటే మీలో బీదలు ఉండరని రాయబడి ఉంది. బీదలంటే ఏం లేనివారు, దిక్కులేనివారు. అంటే వాళ్ళకి డబ్బులు ఉండదు, ఏమీ ఉండదు వాళ్ళ జీవితంలో. సో ఒకప్పుడు నేను అదే స్థితిలో ఉన్నాను, కానీ దేవుని మాటకు లోబడ్డాను. దేవుడు నాకు దీవించాడు. ఎందుకంటే దేవుడు నాకు ఇవ్వవలసినవి అన్నీ ఇస్తూ వచ్చాడు. ఎందుకంటే నేను ఆయన దగ్గర పనిచేస్తున్నాను కాబట్టి. దేవుని దగ్గర నేను పనిచేసినప్పుడు దేవుడు నాకు సహాయం చేయాలి. సో దేవుని బిడ్డలారా, ఒకటి మనం గమనించాలి ఏంటంటే, దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే, ఆయన మాటకు మనం లోబడినప్పుడు. ఇక్కడ వచ్చిన గొడవ ఏంటంటే, దేవుని మాటలు మనం వింటామండి, ఇంట్రెస్ట్గా వింటాం. ఎవరైనా దేవుని మాటలు ఇంట్రెస్ట్గా చెప్తారు కూడా. చాలామంది చెప్పేవారు ఉన్నారు, వినేవారు ఉన్నారు, చేసేవారు ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? ఆయన చెప్పింది చేయడం. దేవుని వాక్యంలో అబద్ధాలు ఆడొద్దని ఉంది, కానీ అన్ని అబద్ధాలు చెప్తున్నాం మనం. ఊహించండి. జస్ట్ ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయము. మనం ఒకరికి మోసం చేయొద్దంటే మోసం చేస్తాం. లంచం తీసుకోవద్దంటే తీసుకుంటాం. కట్నం తీసుకోవద్దంటే మనం తీసుకుంటాం. ఇలాంటి ఎన్ని ఉన్నాయండి. నేను కొన్నే చెప్తున్నాను. ఇలా ఎన్ని దేవుని మాటకు మనం లోబడడం లేదు. బైబిల్ ఒకటి చెప్తే మనం ఇంకో సిద్ధాంతం చేస్తున్నాం. అందుచేత మనం బీద స్థితిలో ఉన్నాము. అందుకే మనలో దరిద్రం వచ్చేసింది. దేవుడి మాటకు లోబడండి, ఆ దరిద్రం పోతుంది మనకు యేసుక్రీస్తు నామంలో. ఎందుకంటే యేసుని నమ్మిన తర్వాత
మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన పాస్టర్ గారు ఉన్నాడు, అమ్మ దేవుడు మీకు దీవిస్తాడు అని అన్నాడు అనుకోండి. ఈయన దగ్గర ఏముంది, లబ్బర్ చెప్పులు, అది దానికి హోల్స్ పడ్డాయి, చినిగిపోయిన బట్టలు వేసుకొని అమ్మ దేవుడు మీకు దీవిస్తాడంటే వాళ్ళు ఏమడుగుతారు తెలుసా అండి? మీకు ఎక్కడ పోయినా దీవెనలని అడుగుతాడు, మీకెందుకు లేవు దీవెనలని అడుగుతారు. మనం 10 మంది దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ప్రశ్నిస్తారు, మీ దేవుడు ఏం చేశాడు, మీ దేవుడు ఏం దీవించాడు మీకు అని అడుగుతారు. అందుకే మనం దేవునికి లోబడ్డం నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే దేవుడు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. మీరు ఎంతవరకు అయితే ఆయనకు లోబడరో, ఆయన మాట వినరో, అంతవరకు ఆశీర్వాదాలు మన మీదకి రానే రావు, లేక ఫైనాన్స్ బ్లెస్సింగ్స్ అనేది మన మీద రావు. ఇంకోటి చెప్తున్నాను, ఫైనాన్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు వస్తాయంటే ప్రార్థన చేస్తే వస్తాయా? ఎక్కడైనా ప్రార్థన చేశారనుకోండి ఫైనాన్స్ వస్తుందని ఎక్కడన్నా చూపెట్టండి నాకు బైబిల్లో, ఎక్కడా లేదు. ఫైనాన్స్ గురించి సూత్రాలు ఉన్నాయి, అవి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన పంట వేయలేదు, కానీ వేయకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వర్షం కుమ్మరించు, నాకు పంట బాగా రావాలని. అప్పుడు దేవుడు ఏమంటాడు ఒకసారి ఆలోచించండి. ఈయన పంటనే భూమిలో ఏం లేదు, మామూలుగా ఉంది భూమి, మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు చేస్తాడు అద్భుతం అనేసి. అలా కాదు. అలా ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా పంట రానే రాదు. ఇలా చేయాలి. విత్తనాలు వేసిన తర్వాత వర్షం కోసం ప్రార్థన చేస్తే దేవుడు వర్షం కుమ్మరిస్తాడు, లేదా ఇంకేదో చేస్తాడు, విస్తారంగా వస్తుంది, పురుగు రాకుండా చూస్తాడు, ఇలాంటి చేస్తాడు అద్భుతాలు. కానీ నువ్వు పంటనే వేయలేదు, మరి దేవుడికి ఆశీర్వదించమంటే ఎక్కడికెళ్ళి వస్తుంది? రాదు. అదేవిధంగా దేవునికి ఇస్తేనే ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని రాయబడి ఉంది, ఇవ్వుడి ఇవ్వబడును అని రాయబడి ఉంది. సో దేవునికి ఎప్పుడైతే మీరు ఇస్తారో అప్పుడు దేవుడు మీకు రిటర్న్ ఇస్తాడు. ఒక బ్యాగ్ విత్తనాలు వేసాము, ఎన్ని బ్యాగ్ పంట వస్తుంది? మనకు దగ్గర 50 బ్యాగుల పంట వస్తుంది. ఆలోచన చేయండి ఒకసారి. సో మీరు ఇచ్చింది తక్కువ, కానీ దేవుడు ఇచ్చింది ఎక్కువ అవుతుంది. అందుచేత దేవుడికి మనం ఏం చేయాలంటే ఫైనాన్స్ ఏరియాలో దేవుడికి ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి 3 పాయింట్లు చెప్తాను. విత్తనాలు, పంట, ధాన్యము. ఓకే, ధాన్యం. విత్తనాలు ఏం చేస్తాం? మనము తినము. విత్తనాలు మనం వేస్తాం. పంటను ఏం చేస్తాము? మనము తింటాము. ధాన్యం ఏం చేస్తాం? మనము దాచిపెట్టుకుంటాం. ఇప్పుడు విత్తనాలు తినేసాడు అనుకోండి, పంట వస్తుందా? రాదు. ధాన్యం ఉంటుందా? రాదు. విత్తనాలు ఎప్పుడు తినకూడదు. మనము విత్తనాలు తిన్నామంటే పంట రాదు, పంట రాదంటే ధాన్యం ఉండదు మనకు. సింపుల్ లాజిక్ అండి. సో విత్తనాలు అనేవి మన దశం భాగమైన కానుకలన్నా ఇలాంటి దేవుని పరిచర్యకి ఇవ్వవలసినవి అన్నీ కూడా దేవునికి మనం ఇచ్చిన తర్వాత అప్పుడు పంట వస్తుంది. పంట వస్తే మనం తింటాము, ఆ తర్వాత ధాన్యం దాచిపెడతాం. మనం విత్తనాలే వేయలేనప్పుడు, విత్తనాలే వేస్తలేవు కానీ పంట కావాలని, చాలా పంట కావాలని కోరుకుంటాం. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అలా ఎలా అవుతుంది? అది ఇప్పుడు విత్తనాలు వేసినప్పుడే కదా దేవుడు మీకు ఇస్తాడు. సో అందుచేత చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభు నాకు ఫైనాన్స్ దయచేయమంటే. అట్ట చెయ్యడు. మీకు ఇవ్వండి, దేవుడు నాకు ట్రిబుల్ ఇస్తాడు. అంతేకాని మీరు ఇవ్వకుండా, అంటే దేవుని పరిచర్యకు సాయం చేయకుండా. ఇప్పుడు దేవుని పరిచర్యకు క్రిస్టియన్స్ సహాయం చేస్తారా, అన్యులు చేస్తారా? ఎవరు సహాయం చేస్తారండి? క్రిస్టియన్సే కదా చేయాలి సహాయము. మరి మీరే ఇవ్వకున్నప్పుడు దేవుని పని ఎక్కడ జరుగుతుంది? ఓకే, ఇప్పుడు దేవుని పని జరగాలంటే డబ్బు అవసరమా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలండి, వెళ్తే నడుచుకుంటూ వెళ్ళాలన్నా, బండి మీద వెళ్ళాలన్నా, బస్సులో వెళ్ళాలంటే టికెట్ పెట్టాలి కదా. మనం ఆ టికెట్ పెట్టి అక్కడికి వెళ్ళాలి కదా, అక్కడ వెళ్ళి సువార్త ప్రకటించాలి కదా. సో ఆ టికెట్ పెట్టడానికి ఎవరు ఇస్తారు? వీళ్ళేమో ఫుల్ టైం సేవ చేస్తున్నారు. దేవుని సేవ చేసేవారు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి చేస్తారు. మీరు ఏం చేయాలంటే దేవుని సేవకు ఇచ్చినప్పుడు, లేక దేవుని సేవకులకు పంపించినప్పుడు దేవుని పని అక్కడ జరుగుతుంది. మీరు ఇవ్వనప్పుడు, మేము ఈ సబ్జెక్ట్ మేము వినము, ఇదంతా ఇలానే మాట్లాడతారు, మేము చెయ్యము. మీకు ఇంకో విషయం చెప్తాను. టీవీలో ఎక్కువ డబ్బు, అందరు పాస్టర్లు డబ్బులే అడుగుతారండి అని ఎవరు మాట్లాడతారు తెలుసా అండి? వాళ్ళు ఇవ్వనోళ్ళు మాట్లాడతారు. ఎప్పుడు ఏ పాస్టర్కి ఇవ్వరు, కానీ ఈ విధంగా మాట్లాడతారు. ఎలా అంటే పాస్టర్లు అందరూ డబ్బు కోసం మాట్లాడతారు. నువ్వు ఎంత ఇచ్చావయ్యా? అమ్మ నువ్వెంత ఇచ్చావు? అసలు దేవునికి ఇచ్చావా? అసలు ఇచ్చిన తర్వాత నువ్వు ఇచ్చిన వాళ్ళు మాట్లాడరండి. ఫస్ట్ పాయింట్, అది దేవుని పని అని భయముతో, భక్తితో, అయ్యో దేవునికి ఇవ్వాలని ఇస్తారు. కానీ ఇవ్వనోడే ఎక్కువ మాట్లాడతారు.
ఏమి ఇవ్వనోరు వీళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా తెలుసుకోండి, బైబిల్ చదవండి, కొంచెం బైబిల్ చదివితే అర్థమవుతుంది మనకు. సబ్జెక్ట్ ఇదేంటంటే మాకు డబ్బులు కావాలి, మీకు డబ్బులు కావాలి, ఇంకెవరికో డబ్బులు కావాలి కాన్సెప్ట్ కాదు. దేవుని సేవ జరగాలంటే డబ్బు అవసరము. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే మీరు ఇస్తేనే నేను మీకు ఇస్తానని రాయబడి ఉంది. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని సేవకు ఇచ్చినప్పుడు ఎవరికి లాభం ఇది? మాకు లాభం కాదు, మీకే లాభము. ఎందుకంటే మీరు విత్తనాలు ఒక బ్యాగ్ వేస్తే 50 బ్యాగులు మీకు వస్తున్నాయి. సో దేవుడికి మీరు ఇస్తే దేవుడు మీకు ఎక్స్ట్రా ఇస్తాడు. సో దేవుడికి ఇవ్వకుండా మీరు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఎలా ఇస్తాడు మీకు? ఇంకోటి, ఆశీర్వాదం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. డబ్బు వేరు, ఆశీర్వాదం వేరు. డబ్బుతో కొన్ని రోగాలు కొనలేం మనం. డబ్బులు ఇస్తే కొన్ని రోగాలు పోతాయి, కానీ కొన్ని రోగాలు నువ్వు కొనలేవు. కానీ ఆశీర్వాదం ఉన్నప్పుడు రోగమును ఏదైనా కూడా అది 2 నిమిషాల్లో మాయం చేస్తుంది. ఆశీర్వాదం డబ్బు కన్నా గొప్పది. అందుకే నువ్వు డబ్బు ఇచ్చినప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. డబ్బుతో పాటు ఆశీర్వాదంలో డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, సమస్తం ఉంది. సో ఆశీర్వాదం మనకు కావాలంటే మనం ఏం చేయాలంటే మనం దేవునికి ఇవ్వాలి. దేవునికి మనం పంట ఇచ్చినప్పుడు దేవుడు మనకిస్తాడు. ఇదే సూత్రం అండి. చాలామందికి తెలియకుండా లాస్ అవుతున్నారు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను మీకు ఒకటే వచనం చూపిస్తున్నాను. బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే తగ్గింపు అనేది బీదలుగా ఉండడం కాదు. తగ్గింపు అనేది మన స్వభావంలో ఉండాలి. చాలా తగ్గింపుకొని, ఇప్పుడు ఎంత డబ్బు ఉన్నా డబ్బు మీద పిచ్చి మళ్ళీ ఉండకూడదండి. అది బైబిల్లో ఏముందంటే ధనాపేక్ష అని ఉంది, లస్ట్ ఆఫ్ మనీ అని ఉంది. లస్ట్ అనేది ఉంటుంది అంటే కోరిక, డబ్బు కోరిక. డబ్బు ఉండడం మంచిదే, కానీ డబ్బు మీద పిచ్చి ఉండడం మంచిది కాదు. డబ్బు 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 అది పిచ్చి, డేంజర్, చాలా డేంజర్ అది. సో బీద స్థితి అనేది మంచిది కాదు, లేక అది శాపం అది. కాబట్టి దేవుని బిడ్డలారా, బీదలుగా మనం ఉండకూడదు అని నా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే మీరు నా మాట వింటే, నేను చెప్పింది చేస్తే, జాగ్రత్తగా చేస్తే మీలో బీదలు ఉండనే ఉండరు. ఈ మాట ప్రకారము నేను పట్టుకున్నాను గట్టిగా. ప్రభా, నేను నీ మాటకు లోబడతాను, నీ మాట ప్రకారం చేస్తానని దేవుణ్ణి పట్టుకున్నాను. దేవుని గట్టిగా పట్టుకున్నాను నేను. దేవుడు నాకు దీవించడం స్టార్ట్ చేస్తాడు. నిజంగా దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సబ్జెక్ట్ చిన్నగా నేను చెప్పాను, ఇంకా చాలా ఉంది. నేను కొంచెం మీకు చెప్పాను, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను నేను మీకు. దేవుని బిడ్డలారా, ఒకటి మీకు గుర్తుపెట్టుకోండి, మీరు దేవునికి లోపడండి, దేవుడు మీకు కావాల్సింది ఇస్తాడు. దేవుడు చెప్పింది చేయండి, దేవుడు మీకు ఏం కావాలో అది ఇస్తాడు. అది కావాలా అని దేవుని దగ్గరికి అడగకండి, ఆయన చెప్పింది చేయండి, దేవుడే అది మీ దగ్గరకు తీసుకొని వస్తాడు. అది సత్యం బైబిల్లో ఉంది. కాబట్టి ఆ మాట పాటించండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి, దీవింపబడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మీకు ఎవరైనా బాధతో ఉంటే, ఇబ్బంది ఉంటే, నొప్పి ఉంటే అక్కడ చేయి పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తాను. దైవశక్తి మీ మీదికి దిగి వస్తుంది. రండి. ప్రభువా, నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ అయినా నేను ప్రార్థన చేసేది, ఆర్థికంగా చాలామంది బాధపడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు నాయన. అయ్యా, వాళ్ళకి తెలియదు, ఈ సూత్రం తెలియదు. నా మాట విన్నప్పుడు, నేను చెప్పింది జాగ్రత్తగా చేస్తే మీలో బీదలు ఉండనే ఉండరని మీరు చెప్పారు. ఆ మాట పట్టుకొని ప్రభా, నీ మాటకు వాళ్ళు లోబడుటకు సహాయం చేయండి. ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, వాళ్ళు నీకు లోబడుటకు ఆర్థికంగా సహాయం వాళ్ళు పొందుకునే కృప దయచేయండి. అంతేకాదు నాయన, ఎవరైతే బాగలేరో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే నిజంగా సీరియస్గా ఉన్నారో అలాంటి వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో కొందరు హాస్పిటల్లో ఉన్నారు తండ్రి, ఇప్పుడే వారిని ముట్టండి నాయన, ఇప్పుడే వాళ్ళని తాకండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ రోగం నుంచి విడుదల ఇచ్చేయండి తండ్రి. థ్యాంక్ యూ ప్రభా. వాళ్ళ కాళ్ళలో నొప్పి, వాళ్ళ మోకాళ్ళలో నొప్పి ఇప్పుడే యేసునామములో వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ. అయ్యా తండ్రి, ఎయిడ్స్ వ్యాధి యేసునామములో రెబ్యూక్ గద్దిస్తున్నాను, దాన్ని వెళ్ళి పో ఇన్ జీసస్ నేమ్. డాక్టర్లు చెప్పారు ఇది నయం కాదని, కానీ యేసునామములో అది నయం అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను ఇన్ జీసస్ నేమ్ లార్డ్. థ్యాంక్ యూ. క్యాన్సర్ వ్యాధిని బ్రేక్ చేసి పడేస్తున్నాను తండ్రి, సహాయం చేయండి. ముక్కులో ఉన్న ఆ సమస్యను రైట్ నౌ బి హీల్ ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ. కిడ్నీలో రాళ్ళు యేసునామములో కరిగిపోనుగాక,
స్కిన్లో ఉన్న ప్రాబ్లం నైనా యేసు నామములో ఇన్ జీసస్ నేమ్ హీల్. యేసు క్రీస్తు నామములో ప్రభా తండ్రి నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ. ఆ బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ని నైనా యేసు నామములో ఇప్పుడే కరిగించండి ఇన్ జీసస్ నేమ్ లార్డ్ రైట్ నౌ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవాని బిడ్డల్ని ముట్టండి, ఇప్పుడే తాకుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ. వారిని స్వస్థపరిచినందుకు వందనాలు. మేము అద్భుతాలు నీ దగ్గర నుంచి తీసుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ దేవా. అండ్ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భార్య భర్తల మీద సమాధానం లేదు, యేసు నామములో వాళ్ళకి సమాధానం దయచేయండి నాయన. పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదు అయ్యా, బిడ్డలు లోబడుటకు సహాయం చేయండి తండ్రి. అంతేకాదు నాయన ప్రభా దయ్యము చేత పీడింపబడుతున్నారు, దయ్యపు చేత పీడింపబడుతున్న ప్రతి సాతాను క్రియలను యేసు నామములో వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. థ్యాంక్ యూ. ఇప్పుడే దయ్యం చేత బిడ్డలు విడుదల పొందాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి కొంతమంది. దేవుని ఆత్మ వారిపైకి వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీకు వందనాలు తెలియజేస్తున్నాం అయ్యా. మా ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు, మీరు ఇచ్చిన జవాబు బట్టి వందనాలు తెలియజేస్తూ యేసు నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా వెంటనే ఫోన్ తీసుకొని మాకు తెలియచేయండి దేవుడు మీకు ఏం చేశాడో, ఎలా దీవించాడో మేము కూడా తెలుసుకొని మేము మీతో కలిసి సంతోషిస్తాం. ఆమేన్. రైట్. అయితే దేవుని బిడ్డలారా ఈ ప్రోగ్రాం గురించి మీ బంధుమిత్రులకు చెప్పండి, వారు కూడా ఈ ప్రోగ్రాం చూడమని చెప్పండి. వారు దీవింపబడతారు, ఆశీర్వదింపబడతారు. ఫైనాన్స్గా ఏదైనా మాకు పార్ట్నర్స్గా కావాలనుకుంటే దయచేసి కానీ దశమ భాగం పంపించొద్దు, అది మీ స్థానిక సంఘ కాపరికి ఇవ్వండి. అదనంగా ఏదైనా మాకు సహాయం చేయాలనుకుంటే మీరు మాకు సహాయం చేయొచ్చు. అంతేకాదు దేవుని బిడ్డారా మరి నా బుక్స్ ఉన్నాయి, డివిడీస్ ఉన్నాయి, కావాల్సిన వారు మీరు ఆర్డర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్లో మీరు ఒకవేళ ఇంటర్నెట్ ఉంటే యూట్యూబ్లో నా మెసేజెస్, ఫేస్బుక్లో, ఆ తర్వాత మా వెబ్సైట్ విజిట్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. అనేకమైన విషయాలు మీరు యూట్యూబ్లో చూడొచ్చు. మీకు కావాల్సిన సిచ్యువేషన్లో మంచి మెసేజెస్ ఉన్నాయి. మీరు ప్లీజ్ యూట్యూబ్ కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ఆమేన్.